మన విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్లో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మౌనిక గారు మనతో ఉన్నారు. సో ఇప్పుడు మేడంని అడిగి తెలుసుకుందాం మన కాలేజ్లో ల్యాబ్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ అంతా మనకి అందుబాటులో ఎలా ఉందో ఏంటో. మేడం చెప్పండి. Hi madam, my name is Monica. I teach chemistry here. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రేపు చాలామంది టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటారు అంతే, అక్కడ వరకే ఉంది నాలెడ్జ్. కానీ కమింగ్ టు విశ్వ చైతన్య, ఇక్కడ మనకి ల్యాబ్ ఫెసిలిటీ మాత్రం ద బెస్ట్ ప్లేస్ హియర్. కెమిస్ట్రీ ల్యాబ్ అనేటిది చాలా బెస్ట్ ప్లేస్ ఇక్కడ. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారానే థియరీ అనే నాలెడ్జ్ అనేటిది వస్తుంది. దీని ద్వారానే మనకి స్ట్రాంగ్ బేస్ అనేటిది ఉంటుంది సబ్జెక్ట్లో ఎప్పుడైనా. సో పిల్లలకు కూడా చాలామంది ఎంపీసీ తీసుకోవాలంటే ఫిజిక్స్కి కెమిస్ట్రీకి భయపడుతుంటారు. సో ఇక్కడ విశ్వ చైతన్య కాలేజ్లో ఏంటి అంటే మన కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ప్రతి ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది. మా సుధీర్ రెడ్డి సార్ కూడా ఎప్పుడైనా సరే పిల్లలకి ప్రాక్టికల్గానే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే చెప్తారు మాకు కూడా. సో ఏది మేము ఎక్స్ప్లెయిన్ చేసినా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపించామనుకో వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. పిల్లలు కూడా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది సబ్జెక్ట్స్. ఫర్దర్ వాళ్ళు వెళ్ళినా కానీ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఏదో చదివిరు మార్కులు గెయిన్ చేసుకున్నారు అనగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ ల్యాబ్ ఫెసిలిటీ, ఇక్కడ చాలామంది 10th అయిపోయినాక కూడా కొందరు స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు కూడా ఉంటారు. సో స్పోర్ట్స్లో కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటారు. కొన్ని కాలేజ్లో స్పోర్ట్స్ అనేటివి ఉండవు. సో ఇక్కడ మనం స్పోర్ట్స్ ప్రొవిజన్ కూడా చాలా ఉంది. చాలామంది ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ నాట్ ఓన్లీ ఫర్ మేల్స్ ఫీమేల్స్ కూడా ప్రొవిజన్ అనేటిది ఉంది. సో చాలామంది ఇక్కడ పార్టిసిపేషన్ అయ్యి నేషనల్ లెవెల్స్ కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో పేరెంట్స్ అనేటివి కరెక్ట్ రైట్ చాయిస్ చూస్ చేసుకోవాలంటే విశ్వ చైతన్య కాలేజ్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్ ఐ థింక్. డెఫినెట్లీ మీరు మాట్లాడింది విన్నాక అందరూ తప్పకుండా చూస్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.